లోని ఒక దారుణ ఘటన జరిగింది. రాజేందర్ రెడ్డి ఆత్మహత్య ఘటనపై కుటుంబ సభ్యులు ఆవేదన కొనసాగుతోంది. ఆత్మహత్యకు ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరణ వాంగ్మూలం ఇచ్చినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయకపోతే తమ కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకుంటామంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అసలు రాజేందర్ రెడ్డి కుటుంబం చేస్తున్న ఆరోపణలేంటి? పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పర్సనల్ పిఏ మురళీధర్ రెడ్డి అరాచకాలు అఘాయిత్యాలతో ఒక వ్యక్తి అంటే గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి ఇటు కిరోసిన్ పోసుకొని ఏకంగా క్యాంప్ ఆఫీస్ ముందే ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. మృత్యుతో పోరాడి దాదాపుగా వారం రోజుల తర్వాత కన్నుమూశాడు. ఇప్పటికీ ఇటు బేతెల్లి రాజేందర్ రెడ్డి చనిపోయి దాదాపుగా 7 రోజులు అవుతుంది. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మా ఆయన మీద STS కేసు పెట్టించారు. మురళీధర్ రెడ్డి వేసే ప్రతి పనికి అడ్డు క్వశ్చన్ వేసేవారు. ఇంద్రమిళ్ళకి కానీ ఇసుక ఇవన్నిటికి అక్రమ దందాలకి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఎదురు ప్రశ్న ఎత్తే గుండాలను పెట్టి కొట్టిపించడం జరిగింది. తెల్లారి మళ్ళీ తనే STS కేసు పెట్టించడం జరిగింది. దానికి ఎమ్మెల్యేకి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు, మెసేజ్ చేసిండు. లిఫ్ట్ చూసుకున్న రిప్లై ఏం లేదు. ఇక ఆయన తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ పైన నమ్మకం ఉన్నదియా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికైనా రాజేందర్ రెడ్డిపై మృతికి కారణమైనటువంటి వారిపైన కేసులు నమోదు చేయాలని చెప్పి మనం కూడా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, గుండ్లపల్లి.